నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్ట్ పార్టీ ఉద్యమం ఆపరేషన్ కగార్ గడువు కంటే ముందుగానే అంతం కానుందా? అటు ఛత్తీస్గఢ్, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల లొంగుబాటు రోజు రోజుకు పెరుగుతోందా? 4 పదుల సంఖ్యకు పైగా ఉండే అగ్రనేతలు పదుల సంఖ్యలోకి చేరుకున్నారా? ఏఓబిలో నక్సల్స్ ఉద్యమం పక్క రాష్ట్రాలకు తరలిపోతోందా? ఈ క్రమంలోనే ఏపీలో హిడ్మా ఎన్కౌంటర్ చోటు చేసుకుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. 2026 మార్చి నెలాఖరు కల్లా ఆపరేషన్ కగార్ ముగించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ఎన్ఐఏ, సిఆర్పిఎఫ్, ఎస్పీఎఫ్ ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించింది కేంద్రం. ఇదే క్రమంలో సుమారు 4 నెలలుగా ఆపరేషన్ పై పట్టు బిగించింది. ఇందులో భాగంగానే నేటికి వందల సంఖ్యలో మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. ఉద్యమంలో అంతర్గత విభేదాలతో కొందరు, అనారోగ్య కారణాలతో మరికొందరు లొంగిన వారిలో ఉండగా మిగతా వారు ఎన్కౌంటర్ భయం పేరిట సరెండర్ అవుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు వాళ్ళ తలలపై ప్రకటించిన రివార్డ్స్ ను లొంగిపోయిన వారికి అందజేయడం జరిగిపోతోంది. ఇదిలా ఉండగా మావోయిస్టుల ఎరివేత కేంద్ర ప్రభుత్వం అనుకున్న రీతిలోనే ఫలితాలు వస్తున్నాయి. అయితే తమదైన శైలిలో పోలీసు ఉన్నతాధికారులు స్వచ్ఛందంగా లొంగిపోయిన వారి నుండి మావోల వ్యూహ ప్రతివ్యూహాలు తదితర ఆచూకీలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది తమకు లొంగిపోయిన లేదా కూంబింగ్లో తారసపడి పట్టుబడిన వారి వివరాలను మీడియాకు తెలపకుండా వారి నుండి కీలక సమాచారం రాబడుతున్నారని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్గఢ్తో పాటు తెలుగు రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్లో లొంగిపోయే మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న మావోల వేటలో ఉద్యమం దాదాపు కనుమరుగు కానుంది. ఇదే నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య పదుల్లోకి చేరుకున్నట్లు తెలియవస్తోంది. మరికొందరు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. లొంగిపోండి లేదా చావండి అనే చందాన కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియకనే తెలుపుతోంది. దీనికి తోడు పార్టీ సభ్యులలో, నాయకుల్లో ఉన్న వ్యక్తిగత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా మరికొందరు అగ్ర కేడర్కు చెందిన మావోలు మిగిలిన వారికి లొంగిపోవాలనే సందేశాలను తెలియజేస్తుండగా ప్రాణభయంతో మిగిలిన వారు లొంగిపోతున్నట్లు సమాచారం. తొలితరం మావో ఉద్యమ నాయకులు గణపతి, రాజిరెడ్డి తదితరులు వయోభారంతో ఏ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో ఆజాద్, నారాయణ, ఎర్రన్న తదితరులు తమ క్యాడర్తో సహా ఉన్నతాధికారుల ఎదుట సరెండర్ అయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ పూర్తి కావడానికి మరికొన్ని నెలలే గడువు ఉన్నప్పటికీ అంతకంటే ముందే మావో క్యాడర్ లొంగుబాట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం తమ లక్ష్యం ముందే నెరవేరే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ బోర్డర్ నక్సల్స్ కార్యకలాపాలకు వెసులుబాటుగా ఉండేది. ఒక రాష్ట్రంలో ప్రభుత్వం నిషేధం విధిస్తే పక్క రాష్ట్రాలకు అడవులు గుండా వెళ్లి తలదాచుకునేవారు. ఇందుకు దట్టమైన దండకారణ్యం ఆలవలంగా ఉండేది. ఆపరేషన్ కగార్ పేరిట నేడు ఏఓబి దాదాపు నిర్మానుష్యంగా మారిపోయింది. గతంలో పచ్చని అరణ్యాలు ఎన్కౌంటర్లతో ఎరుపు రంగులోకి మారుతుండేవి. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో పక్క రాష్ట్రాల అడవుల్లోకి మావోయిస్టులు వలసబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హిడ్మా ఎన్కౌంటర్ సైతం ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఏపీలోకి వెళుతున్న క్రమంలోనే చోటు చేసుకుని ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల అగ్రనేతలు మిగిలిన వారికి లొంగిపోండి లేదా వేరే రాష్ట్రాలకు తరలిపోండి అని ఇప్పటికే లేఖలు రాయడం జరిగింది. ఈ మేరకు కొన్ని దళాలు అడవి బాటలు పట్టాయి. ఇది ఇలా ఉంచితే ఇప్పటి వరకు కేంద్ర కమిటీ సభ్యులు కొందరు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి హెచ్చరికలతో కూడిన లేఖలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖలలో బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నట్లు, ఇదే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే హెచ్చరికలు ఉన్నాయి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామంటూ మిగిలిన క్యాడర్ నుండి లేఖలు వెలువడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగానే హిడ్మా స్థానంలో బార్సే దేవా కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వాదన కూడా ఉంది. మరోవైపు ఆయన పోలీసుల ఆధీనంలో ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలపై ఉదయిస్తున్న ప్రశ్నలు గమనించినట్లయితే ఎన్కౌంటర్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఏ కారణంతో ఆపరేషన్ కగార్ చేపట్టారు, దీని చాటున కేంద్రం ప్రధాన ఉద్దేశాలు ఏంటి అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ తదితర జిల్లాలలో మల్టీనేషనల్ కంపెనీలు అక్కడి ఖనిజాలపై కన్నేశాయన్న విమర్శ వినిపిస్తోంది. ఆ కంపెనీలు అక్కడ ఉన్న అడవులను పెకిలించి అందులోని ఖనిజ సంపదను మైనింగ్ చేసేందుకు కేంద్రం వారికి అనుమతులు ఇచ్చింది. హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇప్పుడు తాజాగా సదరు కంపెనీలు మైనింగ్ స్టార్ట్ చేయడం గమనార్హం. అమాయకపు గిరిజనులు తమ అటవీ సంపదను సహజ వారసత్వ పరిరక్షణకు పాటుపడడం సహజం. ఇదే క్రమంలో మావోయిస్టులు వారిని ఉద్యమ బాట పట్టేలా చేసి ఇక్కడ పావులుగా వాడుకుంటున్నట్లు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు మావోయిస్టుల మధ్య అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఉద్యమానికి ఊపిరి పోసే శక్తి ఉండాలి, అంతేకాని ఊపిరి తీసే విధంగా దళాన్ని నడపడం ఉద్యమ సిద్ధాంతానికి విరుద్ధం. అటువంటివి చరిత్రలో కలిసిపోతాయి, కనుమరుగవుతాయి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.